బుక్కరాయ సముద్రం హెడ్ క్వార్టర్లో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నాతో పాటు ఏడీస్ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు, అలాగే మాజీ రాష్ట్ర కార్యదర్శి రామలింగారెడ్డి గారు, మాజీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతని శ్రీధర్బాబు గారు, మండల పార్టీ అధ్యక్షులు లక్ష్మణ, అలాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు అశోక్, తర్వాత ఇక్కడున్న కేసీఆర్, ఇంకా చాలామంది నాయకులు అందరూ కలిపి ఈరోజు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం జరపడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం ఒక్కసారి ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం 2 సంవత్సరాల్లో ఏం చేసినారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్న విషయాన్ని ప్రతి ఇంటి దగ్గర మేము తెలియజేసినప్పుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణ తీసుకుంటే ఈరోజు పెన్షన్ అనేది ఇంతకుముందు ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా అనేది చాలా చక్కగా తెలుస్తుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. అప్పట్లో 1000 రూపాయలు పెంచడానికి దాదాపు 5 సంవత్సరాలు తీసుకున్నారనే విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000, 6000, 10,000, 15,000 రూపాయలు పెన్షను నెల 1వ తారీఖున మా నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ తీసుకొని వచ్చి, అంటే ఎక్కడికక్కడ వెళ్ళి మీరే ఇవ్వండి, మీరే స్టార్ట్ చేయండి అనే మాట అంటున్నారన్న విషయం మీరు గమనించాలని కోరుతున్నా. అలాగే ఇకపోతే దీపం పథకం కింద ఆడవారికి మనకు కట్టెలు పొయ్యి తీసేయాలనే దాంట్లో భాగంగా 3 సిలిండర్లు ఇస్తున్నారనే విషయం కూడా మనందరూ, ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈరోజు ఇక్కడే బుక్కరాయ సముద్రం హెడ్ క్వార్టర్లోనే, ప్రధాన పట్టణంలోనే, మెయిన్ రోడ్లోనే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, అంటే ఈ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ పెట్టి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అనేది నడుస్తున్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మనకు బస్సుల్లో, ఉచిత బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించడం అనేది చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది బయట చాలామందికి కనిపించట్లేదు. కానీ మేము వెళ్ళి అడిగినప్పుడు చాలామంది చెప్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భోగాపురం విమానాశ్రయం తీసుకోండి, ఒకప్పుడు ఎర్ర బస్సు కూడా రాదని ఈ వైసీపీ నాయకులు అక్కడ విమర్శించిన రోజులు ఉన్నాయి, వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ భోగాపురం, వైజాగ్ పెట్టుకొని భోగాపురం ఎందుకని అందరూ అడుగుతున్నారు అని ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఇంకో మాట మార్చి మేము కూడా దాంట్లో భాగం ఉన్నాం, ఇంతకుముందు మేము చేసామన్న మాట మాట్లాడుతుంటే ఎంతో విచిత్రంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలవరం 2027 సంవత్సరం పోలవరం పూర్తి చేసి ప్రధానమంత్రితో ప్రారంభిస్తామనేది ఒక మాట. 2028లో అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి అమరావతి రాజధాని కూడా ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఈరోజు మాట సభాముఖంగా చెప్పడం అనేది మనందరము ఆనందించాల్సిన సమయం. ఒక మాట చివరిగా డిఎస్సి గురించి మాట్లాడి ఈ పెద్దలు మొన్న ఒక ర్యాలీ పెట్టారు. వైసీపీ కార్యకర్తలందరూ తీసుకొని ఒక ర్యాలీ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, మీరున్న 5 సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేశారా? మీరు ఏం చెప్పారు ఆ రోజు? మీ మ్యానుఫ్యాక్చరింగ్ బయట తీయండి, డిఎస్సీలు మేము వచ్చిన వెంటనే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక పోస్ట్ ఇకపోగా ఈరోజు అన్ని వేల పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేస్తే మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ పల్లెల్లో ఎవరన్నా తీసుకోండి, లేదంటే లిస్టు తీసుకోండి, దాంట్లో వైసీపీకి సంబంధించిన నాయకులు కుమారులు, కార్యకర్తల కుమారులు ఎంతోమంది ఉన్నారు. మరి అలా ఏదన్నా కొంచెం జరిగినా కానీ ఒక పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలు లేకపోతే ఇంకోరు వచ్చే పరిస్థితి కాదు. అది మనం అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని మీ ముందు తెలియజేసుకుంటూ, ఇంటింటా తెలుగుదేశంలో కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడికక్కడ వెళ్ళి దానికి వివరంగా ఏవైతే సంక్షేమ పథకాలు 2 ఏళ్ళు చేసామో అవన్నీ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పట్ల చాలా ఎంతో ఇష్టంగా ఉన్నారనే విషయం మీ ముందు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన బుక్కరాయ సముద్రం మండల్ హెడ్ క్వార్టర్లో
ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మన 2 మెన్ కమిటీ బట్ ఏడీసీసీ చైర్మన్ కేశవరెడ్డి, అలాగే నరసింహారెడ్డి, అలాగే మండల కన్వీనరు శ్రీధర్ బాబు గారు మేమంతా కలిసి టోటల్ మండల క్యాడర్ అంతా కలిసి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తిరుగుతూ ఉంటే స్పందన మీరే చూశారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదైతే చెప్పామో అది ప్రతి ఒక్కటి కూర్చా తప్పకోకుండా చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు పెన్షన్లు కానివ్వండి, ఇప్పుడు కొత్త పెన్షన్లు కానీ నెక్స్ట్ మంత్ నుంచి కొత్త పెన్షన్లు కానీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఏదైతే ఈ వైఎస్ఆర్ 5 సంవత్సరాల్లో ఏది చేయలేదో ఈరోజు ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు దాటింది. రాష్ట్రంలో ఎన్నో దాదాపు ఇండస్ట్రీలు కావచ్చు, అలాగే ఈరోజే భోగాపురం ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యున్నత ఒక ఎయిర్పోర్ట్ని మన రాష్ట్రంలో మన భోగాపురం దగ్గర వైజాగ్ దగ్గర నెలకొల్పడం జరిగింది. ఈ వైఎస్ఆర్లో ఇప్పుడు ఇందాక అన్న నరసింహారెడ్డి చెప్పినట్లు అన్నీ ఏది చెప్తారో అన్నీ అబద్ధాలు చెప్తూ వాళ్ళు ఏదో ర్యాలీల కోసమో జనాలు మభ్యపెట్టే కోసమో ఇంకా జనం లేకపోతూ ఉన్నారు. జనం కానీ చీ కొడుతున్నా వాళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. మనము కానీ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్త ఈరోజు ఇంకా ఒక 2 నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మేము కానీ అదే చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన స్కీములు దాదాపుగా మనం 14 నుంచి 19 కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ స్కీములు ఈ మండలం నియోజకవర్గాలు కావచ్చు, ఈ నియోజకవర్గం సింగనమల నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. గత 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కాదు కదా, ఒక డ్రైనేజ్ కాదు కదా, మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. ఈరోజు అదే రాష్ట్రాన్ని ఎంతో ప్రపంచ దేశంలోనే ముందంజలో ఉండే పరిస్థితుల్లో ఈరోజు లోకేష్ బాబు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఈరోజు ఎంతోగానో ముందుకు తీసుకుపోతున్నారు.